ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాల పండుగ అని అర్థం. ముచ్చటగొలిపే ముగ్గులు, కాలిమువ్వల సందలతో ముద్దుగుమ్మల గొబ్బిళ్ళు, సప్తవర్ణ కాంతులీనే రంగోలీలు, పసిమి ఛాయలు తరగని చిన్నారుల భోగిపల్ల సందళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్యలు చేసే పిండి వంటల గుమగుమలు, కుర్రకారు చేతుల్లో గగన విహంగం చేయాలని ఊవిల్లూరే గాలిపటాల రెపరెపలు. ఇంతేనా? హరిలో రంగా హరి అంటూ నెత్తిన పంచలోహ పాత్రను పెట్టుకొని చేతిలో చిడతలు పట్టి నాట్యమాడుతూ మరీ ఇంటింటా చేరి సందడి చేసే హరిదాసులు, గంగిరెద్దుతో విన్యాసాలు చేయిస్తూ ఊరంతా తిప్పుతూ అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ చేసే ముచ్చట్లు. ఆహా! ఇలా వర్ణించడానికి అంతం లేని పండుగ సంక్రాంతి పండుగ. అయితే ఈ వైభవం ఒక్క మన భారతదేశంలోనే, అందున తెలుగు రాష్ట్రంలోని అని అనుకుంటే పొరపాటే. తెలుగువారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తమ అరచేతిలో పొదుముకొని పదిలపరుచుకుంటూ ఈ ప్రపంచానికి మన వైభవాన్ని తెలియజేస్తుంటారు. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటోలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం. లంబోదరా శివ గౌరీ సుతా, లంబోదరా శివ గౌరీ సుతా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శివ గౌరీ సుతా, గణాధిపా జయ గజానన. సో ఫస్ట్ మీ అందరికీ మన సంక్రాంతి సెలబ్రేషన్స్కి వెల్కమ్ అండి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు 3 మార్చ్ సంక్రాంతిగా చింగూర్చి సెకండరీ స్కూల్స్ బ్రాంటెన్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 800కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా శ్రీమతి మేఘన గుర్రాల, శ్రీమతి శైలజ ఎర్ర, శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల మరియు శ్రీమతి శ్రీరంజని కందూర్లి గారి జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీరామదాసుల ఆర్కుల గణేశ వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. భోగి పండ్లను పోయరే రమణులార, చిన్ని శిశువుల మీరు దీవించరే. భోగి పండ్లను పోయరే రమణులార, చిన్ని శిశువుల మీరు దీవించరే. ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మరియు షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాహుల్ బలినేని మరియు శ్రీమతి జ్యోతి రాజా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రవీణ్ నీలా, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారిమెల్ల, శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి మరియు శ్రీమతి మనస్వని వెలపాటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 మందికి పైగా చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వచనాలను అందజేశారు. అలాగే TCA స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల మరియు శ్రీ యేసుబాబు గారిచే 2024 టొరంటో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మండెం మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా మరియు పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని వ్యక్తీకరించారు. శ్రీ శ్రీనివాస్ మండెం మాట్లాడుతూ, ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఎవ్వరేమడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో అనే విధంగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. 3 మార్చ్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి నిరంజని కుందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల 4 గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి.
దినోత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నారెళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్రా, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి కొప్పు స్ఫూర్తి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని మరియు డైరెక్టర్లు శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీ భగీరథ దాస్ అర్కుల, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీహరి రాహుల్, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సంక్రాంతి కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మీరంతా విచ్చేసి వీక్షించినందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత చూశారు కదా, పండుగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు కాదు, 10 మంది కలిసి అమరికలు లేకుండా ఆనందంగా హృదయపూర్వకంగా మనసును పంచుకునే వేడుకలు. అంతేగా మరి.